ఇక్కడ ఇలా ఉందని చూస్తున్నారా? ఇది అమ్మవారి స్వరూపము. ఇది అస్సాంలోని గువాహటి ప్రదేశంలో ఉంది. అస్సాంలోని నీలాచల పర్వతంపై ఉన్న ప్రసిద్ధి చెందిన దేవాలయం ఏమిటంటే కామాఖ్య దేవాలయము. ఇది భారతదేశంలోని శక్తి పీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం ఒకసారి దక్షయజ్ఞంలో సతీదేవి తన ప్రాణం త్యాగం చేసింది. ఆ తర్వాత శివుడు ఆమె శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేయగా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని అనేక ముక్కలుగా అంటే 108 ముక్కలుగా చేశాడు. ఈ స్టోరీ నా పేజ్లో ఉంది, ఒకసారి మీకు కావాలంటే చూడండి. అలా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని ముక్కలు చేసినప్పుడు వాటిలో యోని భాగం ఈ నీలాచల పర్వతంపై పడింది. అందుకే ఇక్కడ కామాఖ్యదేవిగా ఆవిర్భవించింది. ఇది స్త్రీ శక్తి, సృష్టి శక్తి, గర్భశక్తికి ప్రతీక. అందుకే కామాఖ్య ఆలయము ప్రత్యేకంగా తంత్ర సాధనలకు, శక్తి ఆరాధనకు కేంద్రమయ్యింది. తర్వాత ఇక్కడ అంబుబాచి మేళా అంటే తూర్పు కుంభమేళా అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇక్కడ అంబుబాచి మేళా అనేది జరుగుతుంది. ఇది తూర్పు భారత కుంభమేళా అని కూడా అంటారు. ఈ సమయంలో కామాఖ్య అమ్మవారు నెలసరి అంటే పీరియడ్స్ పొందుతారని నమ్మకం. అందుకే ఆలయం 3 రోజులు మూసివేస్తారు. ఇది ప్రకృతి సృష్టి శక్తికి సూచకం. ఈ 3 రోజులు ఆలయం తలుపులు మూసి ఉంచుతారు. ఇక్కడ అనేక భక్తులు వచ్చి ఈ కామాఖ్య అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ రోజు అంటే తాంత్రికులు చేతబడి చేసేవాళ్ళు చేస్తారు. కొంతమంది చేతబడికి లోనై బాధపడుతుంటారు కదా, వాళ్ళని విముక్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ మేక బలి, అలా పావుర బలి కూడా ఇస్తారు. ఇక్కడ పావురాన్ని కూడా బలి ఇస్తారు. అదేంటో విచిత్రం. ఇక్కడ అట్లా అన్ని బలులు ఇస్తారు. ఆ కుంభమేళ అక్కడ ఆ 3 రోజులు చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ తర్వాత 4వ రోజు ఆలయానికి తిరిగి ఓపెన్ చేస్తారు. అప్పుడే భక్తులకి పవిత్ర జలము, అంగోదకము, అంగవస్త్రము అంటే ఎరుపు వస్త్రపు ముక్క ప్రసాదంగా ఇస్తారు. ఇవి అమ్మవారి శక్తిని కలిగినవిగా భావిస్తారు. ఈ మేళకు దేశం నలుమూలల నుండి ఇంకా విదేశాల నుండి భక్తులు, సాధువులు, తంత్రులు వస్తారు. లక్షల మంది భక్తులు ఈ పర్వదినాన్ని చూడడానికి గువాహటికి చేరుకుంటారు. ఇక్కడ ఇది యోని రూపంలో ఉంది కదా అమ్మవారు. ఇక్కడ ఎర్రటి జలం వస్తుంటుంది అంటే యోని భాగం కదా, అందుకే ఎర్రటి జలం అలా వస్తుంది. ఈ జలంలో అద్దిన ఏదైనా వస్త్రము ఆ వస్త్రం తాకితే అది పవిత్రమవుతుందని అందరికీ నమ్మకము. సో ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళు, ఏదైనా కష్టాలు ఉన్నా, ఏది ఉన్నా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే జరుగుతాయని అందరూ నమ్ముతారు. కాబట్టి స్త్రీ అంటే సృష్టి శక్తి. ప్రకృతిలో ప్రతి చక్రం పవిత్రమే. దేవశక్తి లేకపోతే జీవం లేదు.